కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఉపవాస దీక్షలు విరమించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని కీసరగుట్ట ఆలయ ప్రాంగణంలో కూడా భక్తుల సంఖ్య ఉదయం నుంచి కూడా రద్దీగా కొనసాగుతోంది. ఉదయం నుంచి దాదాపు వేలాది మంది భక్తులు కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి మనకు చూస్తూ ఉన్నాం. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఇక్కడ ఉన్న ఆలయ అధికారులు కూడా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు, సాధారణ భక్తులకు ఒక లైను, దాంతోపాటు వీఐపీలు వచ్చే దారిలో కూడా ఒక లైన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన వేలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్ సౌకర్యం కూడా దాదాపు 3 విభాగాలుగా కూడా చూపించారు. దీంతో సంబంధించిన సీసీ కెమెరాల ద్వారా కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా అటు పోలీసు అధికారులు ప్రత్యేక బందోబస్తు నడుమ కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మహిళలకు సంబంధించిన ఇప్పటికే షీటింగ్స్ను కూడా ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు కూడా దాహాన్ని తీర్చేందుకు కూడా అక్కడక్కడ మంచినీటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భక్తులు సాయంకాలం కావడంతో కూడా మెల్లమెల్లగా కూడా రద్దీ కూడా కొనసాగుతూ ఉంది. ఆ రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకొని తమ మొక్కులను కూడా తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పక్క కూడా ఇక్కడ ఎక్కడ అంటే ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీస్ అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ తమ మొక్కులు కూడా చెల్లించుకుంటూ తమ కోరికలను కూడా నెరవేరుతా అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ఆ నమ్మకం కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ దసరాతో కలిసి కిరణ్, టీ న్యూస్, కీసరగుట్ట.